కాకి బుద్ధి అంటారు కదా. ఎవరి పిల్లలు గొప్ప, ఎవరి పిల్లలు మనం తక్కువ అంచనా వేయాల్సిన అవసరం లేదు. ఎవరి పిల్లల వారు గొప్ప. నిజంగా గొప్ప అన్నారని నెత్తి మీద పెట్టుకోవాల్సిన అవసరం కాదు. గొప్ప అంటే ఎందులో గొప్ప, ఎందులో గొప్ప, ఇందులో గొప్ప. దేవునిలో ఎదుగుదలలో, దేవునిలో పెంచడం గొప్ప, చక్కగా చదివించడంలో గొప్ప, వాళ్ళని జ్ఞానవంతులుగా తయారు చేయడంలో గొప్ప, బుద్ధిని నేర్పించడంలో గొప్ప, ఎవరిని ఎలా గౌరవించాలో నేర్పించడంలో గొప్ప. ఆ గొప్పలో పెంచాలి. గొప్ప అంటే ఒక నోట్లు కట్టించేదే జలసాలు చేయరా, నా కూడా గొప్పడు, నా కొడుకు బైక్ ఉంది, లేదా నా కొడుకు నా కుమారుడికి కారు కొన్నారు, ఎంత గొప్పగా పెంచిన తెలుసా. గొప్పగా అంటే కారు కింద పెట్టుకున్న పెంచడం కాదు, కారు కింద పెట్టుకున్న అపూర్వంగా నీ యొక్క భుజాల మీద పెంచడం కాదు. గొప్పతనం అంటే తెలుస్తుందిరా. హల్లెలూయా. దేవుని సమక్షంలో, దేవుని బయటలో ఏ బిడ్డ తెలుసుకున్నాడో ఆయన గొప్పతనం. కాకి బుద్ధి అంటారు కదా. ఎవరి పిల్లలు గొప్ప, ఎవరి పిల్లలు మనం తక్కువ అంచనా వేయాల్సిన అవసరం లేదు. ఎవరి పిల్లల వారు గొప్ప. నిజంగా గొప్ప అన్నారని నెత్తి మీద పెట్టుకోవాల్సిన అవసరం కాదు. గొప్ప అంటే ఎందులో గొప్ప, ఎందులో గొప్ప, ఇందులో గొప్ప. దేవునిలో ఎదుగుదలలో, దేవునిలో పెంచడం గొప్ప, చక్కగా చదివించడంలో గొప్ప, వాళ్ళని జ్ఞానవంతులుగా తయారు చేయడంలో గొప్ప, బుద్ధిని నేర్పించడంలో గొప్ప, ఎవరిని ఎలా గౌరవించాలో నేర్పించడంలో గొప్ప. ఆ గొప్పలో పెంచాలి. గొప్ప అంటే ఒక నోట్లు కట్టించేదే జలసాలు చేయరా, నా కూడా గొప్పడు, నా కొడుకు బైక్ ఉంది, లేదా నా కొడుకు నా కుమారుడికి కారు కొన్నారు, ఎంత గొప్పగా పెంచిన తెలుసా. గొప్పగా అంటే కారు కింద పెట్టుకున్న పెంచడం కాదు, కారు కింద పెట్టుకున్న అపూర్వంగా నీ యొక్క భుజాల మీద పెంచడం కాదు. గొప్పతనం అంటే తెలుస్తుందిరా. హల్లెలూయా. దేవుని సమక్షంలో, దేవుని బయటలో ఏ బిడ్డ